బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సీఎం కేసీఆర్ శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు దక్షిణ భారతదేశంపై ఆయన ఫోకస్ పెట్టారు. ఆయా రాష్ట్రాల్లోని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, కార్మిక, కర్షక, న్యాయవాద, వైద్య, సామాజిక, ఆర్థికవేత్తలు ఇలా వివిధ రంగాలకు చెందిన నిపుణులు కేసీఆర్ వెంట నడిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ వచ్చే నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకాలో విస్తృతంగా పర్యటించారు. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించి స్థానికులకు సీఎం రాక గురించి వివరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి రామ్, వచ్చే నెల 5న సీఎం కేసీఆర్ నాందేడ్ జిల్లాలో పర్యటనపై అప్డేట్స్ ఏంటి? ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత ఢిల్లీ కేంద్రంగా ఇప్పటికే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, అదేవిధంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ముగ్గురు సీఎంలతో పాటు మాజీ సీఎం కూడా ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక రాష్ట్రాల పర్యటనలో గడపనున్నారు. మరోవైపు ఈ నెల ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కావాలి. 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకి అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన కసరత్తును కూడా వైపు ముఖ్యమంత్రి చేస్తూనే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను ఉద్దేశిస్తూ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నేతలను పంపి అనేక ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా వచ్చే నెల 5వ తేదీన మహారాష్ట్రలోని నాందేడ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తాడు. అక్కడ వివిధ గుళ్ళను, వివిధ దేవాలయాలను, తర్వాత ప్రార్థనా మందిరాలను సందర్శించి అక్కడ మొక్కులు తీసుకుంటారు. దాంతో పాటు నాందేడ్ లో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఆ జిల్లాకు చెందిన మెదక్ మహబూబాద్ మెదక్ సంబంధించిన ఎంపీ బీజీ పార్టీ నారాయణ హైదరాబాద్ ఎంపీ, అదేవిధంగా బాలక సుమన్ తో పాటు ఇతర ముఖ్యమంత్రులందరూ కూడా అక్కడ పనిచేస్తున్నారు. హనుమంత్ సింగ్ లాంటి ఎమ్మెల్యే కూడా నాందేడ్ లో గత 2-3 రోజులుగా పర్యటించి ముఖ్యమంత్రి రాష్ట్ర సందర్భంలో ఏర్పాటు చేసిన సభను ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఇప్పటికే ఒడిశా మాజీ ముఖ్యమంత్రి తన అనుచరులు, కొంతమంది పార్టీ సీనియర్లు అందరూ కూడా గిద్దర్ గమాంగ్ లాంటి నేతలు కూడా బీఆర్ఎస్ తెలంగాణ భవన్ వేదికగా చేరారు. ఓవైపు ఏపీకి చెందిన ప్రజారాజ్య జనసేన పార్టీ నేతలు కూడా, తోట చంద్రశేఖర్ లాంటి నేతలు కూడా బీఆర్ఎస్ చేరారు. ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను విస్తరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా వ్యూహంగా పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగానే వైద్య, సామాజిక, న్యాయవాద, ఆర్థికవేత్తలు ఇలాంటి వాళ్ళతో కూడా భవిష్యత్తులో చేసి వివిధ రాష్ట్రాల సంబంధించిన సదస్సును కూడా ఢిల్లీ వేదికగా, హైదరాబాద్ వేదికగా ఒక సదస్సును కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ రామ్.